అన్న నమస్తే అన్న. నమస్తే. రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఏదైతే అటాక్ ఉందో ఇది ఉన్నట్టుండి మొత్తం ఇండియన్ అంతా కూడా షేక్ చేసింది. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ లో, ఎందుకని టెర్రరిస్టులు వచ్చి ముఖ్యంగా హిందూ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఎందుకు చంపదలుచుకున్నారు? ఇది అసలు ఎవరు ప్లానింగ్ అయ్యే ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందూ టెర్రరిస్టులు హిందువులనే అటాక్ కాదు, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు అటాక్ చేసి మొగోళ్ళని మాత్రం చంపారు. దానికి ఏంటంటే ఈ ప్రాంతము ఇంతకు ముందు నుంచి డేంజర్ జోన్లో ఉన్న ప్రాంతం పహల్గావ్ అని బైసరన్ లోయ ప్రాంతం. ఇది ఎప్పుడన్నా లోతట్టు ప్రాంతంలోనే ఇంతకుముందు కూడా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి నైతిక బాధ్యత బీజేపీ పార్టీ, దాంతోపాటు పార్టీలో ఉన్న మంత్రి జయశంకర్ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఈ బాధ్యతలు వహించాలా. దాంతోపాటు అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి ఈ బాధ్యత వహించాలా. ఎందుకంటే భారతదేశంలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కనీసం మనకు సీసీ ఫోటోలు ఇవ్వకుండా, సీసీ కెమెరాలు పెట్టకుండా, గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా పెట్టకుండా వీళ్ళు ఇంత అన్యాయం చేయడం మంచిది కాదన్నట్టు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, చొరబాట్లు జరుగుతున్నాయి. కాబట్టి మనం గ్రేట్ ఇండియా లాగా జమ్మూ కాశ్మీర్, లే లడక్ ప్రాంతంలో, పిఓకే ప్రాంతంలో మనం కట్టుకుంటే, సియాచిన్ ప్రాంతంలో ఇలా కట్టుకుంటే బయట నుంచి వచ్చే ఉగ్రవాదులు ఎవరు రాకుండా ఉంటారు, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. కానీ ఈ 26 మంది చనిపోయిన ఈ ఘటనలో, ఈ పహల్గావ్ ఘటనలో ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కోటి రూపాయలు నజరానా ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కార్డ్స్ అని ఇచ్చి బెనిఫిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఫారెన్ నుంచి వచ్చిన టూరిస్టులను కానీ, దాంతోపాటు ఇక్కడనే ఉన్న మన కోర్టులో ఒక జాబ్ చేస్తున్న ఆయనకు ఐటీ అధికారి కూడా చంపేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా రీసెంట్ గానే 4-5 days బ్యాక్ పెళ్ళైన అబ్బాయి 6 days బ్యాక్ ఆయనను చంపేయడం జరిగింది. ఈ ఘటనకి ముఖ్య కారణం మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వము, అక్కడున్న రాష్ట్రంలో, అక్కడున్న కేంద్ర ప్రాంతంలో పాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ, లెఫ్టినెంట్ గవర్నరే అనైతిక బాధ్యత వాళ్ళ వల్లే ఇది జరిగింది. మరో విషయం అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఎక్కడ ఎవరైతే గవర్నమెంట్ ఉందో దానికి సంబంధించిన ఎంపీ రీసెంట్ ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ఆయన అంటే చాలా మంది హిందూస్ అందరూ కూడా కాశ్మీర్ వచ్చి చేస్తున్నారు, ఇది ఎక్కడ పోయినా సరే స్టాప్ చేయాలి అన్నట్టు ఆయన మాట్లాడినట్టు కూడా. అది తప్ప, ఎందుకంటే స్వతంత్రం రాకన్నా ముందే జమ్మూ కాశ్మీర్ పరిపాలించింది ఒక హిందూ రాజు. ఒక హిందువులు అని కాదు కానీ అక్కడ ఉన్న ఫారినర్ వచ్చిన హిందూ అతను చంపిండు. అక్కడ మొగల్ని మాత్రమే చంపిండు, అబ్బాయిలను కూడా చంపలే. మొగల్ని టార్గెట్ చేసి 26 మెంబర్స్ చంపిండు. ఇంకా గాయాలున్న 28 మందిలో కూడా కొంచెం ప్రాణాలు కొట్టుమిట్ట ఆడుతున్నారు. కానీ ఇక్కడ ఇది 26 మంది అంటారు కానీ 26 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని నైతిక బాధ్యత వహించి ఇప్పుడైనా జమ్మూ కాశ్మీర్, లే లడక్ ప్రాంతంలో కానీ, ఇటువంటి ఉగ్రముఖాలు ఉన్న మనకు బైసా అట్లాంటి ప్రాంతంలో కానీ కూడా సీసీ ఫోటోలు టోటల్ 99 కాదు 100% సీసీ ఫోటోలు పెట్టేసి శాటిలైట్ ద్వారా సపరేట్ ఒక ఉపగ్రహాన్ని అక్కడ పెట్టేసి అక్కడ ఏం జరుగుతున్నది డీచ్ రాష్ట్రపతికి కానీ, పిఎం కానీ, లేకుంటే డిఫెన్స్ సెక్టర్ కానీ, ముఖ్యమంత్రులు కూడా యాక్సెస్ ఇచ్చేసి ఆ సీసీ కెమెరాలకు, మనకు సీసీ కెమెరా ఇంట్లో ఉంటేనే నలుగురు మొబైల్ యాక్సెస్ ఉన్నట్టు జమ్మూ కాశ్మీర్లో, లే లడక్ అట్లాంటి ప్రాంతంలో సీసీ ఫోటేజ్లు పెట్టేసి ఆ సీసీ ఫోటేజ్లను శూన్యంగా కేంద్రము, రాష్ట్రంలోని అన్ని ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు, కేంద్ర మంత్రులకు, దాంతోపాటు డిఫెన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళకు ఇస్తే మంచిది. ఇటువంటి సమస్యలు కాకుండా పూర్ణవంతం అవుతుంది. కానీ దీనికి నైతిక బాధ్యత మాత్రం కేంద్రం వహించాలి. ఇది మత ఘర్షణ కాదు, వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళు చెప్పి మరి చంపారు, మొగల్ని మాత్రం చంపారు. ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే సీఎం అధికారంలో ఉన్నారో ఉమర్ అబ్దుల్లా, ఆయన అయితే మొత్తం చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 15 లక్షల రూపాయలు విరాళం అయితే ఇచ్చారు. దీనికోసం చనిపోయిన తర్వాత 10 ఇస్తే ఏంది, 1 కోటి ఇస్తే ఏంది, కానీ చనిపోకుండా చూడడం మంచిది. అక్కడ ఉన్న ప్రాణాలు, మనుషుల ప్రాణాలకు రాజకీయ నాయకులకు లెక్కలేదు అన్న. సుమారుగా అంటే చూసుకుంటే ఇప్పుడు అక్కడ 28 మంది మీద 26 గురించి చంపే వరకు కూడా అక్కడికి ఎటువంటి పోలీసులు లేరు. అసలు ఏంటి జమ్మూ కాశ్మీర్ అన్నది ఒక రెడ్ జోన్ లాగా అయితే అంటారు, అంటే అక్కడ ఎక్కువ టెర్రరిస్టులు ఉంటారు అని. అది లోయ ప్రాంతం. అది ఎట్లా అంటే బాగా ఆహ్లాదమైన వాతావరణం. సిక్కింలో ఎలా ఉంటుందో అడవులు, కూల్నెస్ ఎలా ఉంటుందో అలాగే ఈ పహల్గావ్ అనే ప్రాంతము, బైరసన్ అనే ప్రాంతము అలా అంత కూల్గా చెట్లతో ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నామో, ఇక్కడ వెదర్ ఎలా ఉందో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి సేమ్ అలాగే అక్కడ ప్రాంతాన్ని భారతదేశ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఇది జమ్మూ కాశ్మీర్ ఉన్న ఈ పహల్గావ్ గ్రామాన్ని ఇప్పుడు ఉగ్రవాద మూకలు 26 మంది చెప్పిన
ఈ ప్లేస్ దీని మీదకి సంబంధించి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? స్టాండ్ తీసుకుని నరేంద్ర మోడీ కానీ కేంద్రంలో ఏ మంత్రులు అది బీజేపీ కానీ కాంగ్రెస్ వచ్చినా ఎన్డీఏ కూటములు కానీ ఇంకో ఏ కూటములు వచ్చినా కానీ సీసీ ఫోటోలు జమ్మూ కాశ్మీర్ మొత్తంలో సీసీ ఫోటోలు పెట్టేయాలా. ఇండియాకు చైనా వాళ్ళలాగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళు, లే లడాక్ వాళ్ళు ఇండియా వాళ్ళలాగా పెద్దగా వాళ్ళు కట్టాలా. వాళ్ళు కట్టేసి సపరేట్ ఒక ఉపగ్రహం పెట్టేసి సీసీ ఫోటేజ్లు అక్కడ నుంచి ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు 24/7 అక్కడ పెట్టేసి ఎవరు వస్తారు పోతురు అనేది ఇవ్వాలా. డిఫెన్స్ సెక్టర్ లో మనకు యూనిటీకి ఉన్న మన డ్రెస్ కోడ్ ని బయట ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఆ డ్రెస్ కోడ్ ఇవ్వద్దు. ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళు డ్రెస్ కోడ్ లో వచ్చేసి బస్తీలో వచ్చేసినట్టు వచ్చేసి చంపేసి పోవడం మంచిది కాదు. దీనికి నైతిక బాధ్యత వహించాల్సి కేంద్ర ప్రభుత్వమే, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్. ఇప్పుడు మీరు ఏదైతే డ్రెస్ కోడ్ అన్నారో వాళ్ళు కూడా ఆర్మీ డ్రెస్సెస్ వేసుకుని వచ్చారని కూడా మాట్లాడుతున్నారు. అంటే దీనికి సంబంధించి ముందే ఎవరైనా సరే వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నారంటే 100% దీనికి అక్కడ ఉన్న గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేసిన వల్లే ఇంత ధైర్యంగా లోపల వస్తారు. ఎందుకంటే బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే వీళ్ళే చేసేసి మత కల్లోలాలు పెట్టేసే రాజకీయం. ఎందుకంటే నేను కూడా హిందువులే కానీ ఒకళ్ళ ప్రాణం ఉన్నప్పుడు ఆ ఫారినర్ వచ్చిన ప్రాణం మనదే, మన రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రాణం మనదే, ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రాణం కూడా మనదే. ప్రాణాలనే వాళ్ళకు రాజకీయ నాయకులకు లెక్కలేదు, వాళ్ళకి రాజకీయం మాత్రమే కావాలి. ఎవరు చేసినా వాళ్ళకి హిందుత్వమో లేకుండా ముస్లిమో అని కాదు. భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం హిందువులు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ 9 నెలలకు మాత్రం పుడతారు. మతాలు కులాలు ఏం లేదు. ఇక్కడ ఉన్న ఓన్లీ భూమి, భుక్తి, డబ్బు, ఆడలు, వ్యవహారం తప్ప ఇక్కడ ఏం లేదు. ఈ భూమి మీద ఈ భారతదేశంలో అయితే స్పెషల్లీ డబ్బు ఉన్నోడికి కులం లేదు, మతం లేదు. భూమి నోడికి కులం లేదు, మతం లేదు. భూమికి కులం, మతం లేదు. ఇదేమో వేరే దేశం వాడు తయారు చేసిన మొబైల్ ఆ పండితులు వాడతాడు, బీజేపీ వాళ్ళు వాడతాడు. బీజేపీ వాళ్ళు వాడద్దు. ఆ కెమెరా కూడా ఫారెన్ చేసిన అతనే, పార్టీ కూడా పెట్టింది వేరే వాళ్ళే, కెమెరా వేరే, టీవీ వేరే. అట్లాంటి దాంట్లో వాళ్ళు యూజ్ చేయద్దు, వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతమంది అయినా టెర్రరిస్టులు ఉన్నారు కదా, వీళ్ళు అసలే ఎలా వచ్చారు అనుకోవచ్చు లోపలికి? అంటే వీళ్ళు నిజంగానే ఇండియాలో నుంచి కూడా ఒక 6-5 టెర్రరిస్టులు ఇండియాలో రావడం కాదు, పాకిస్తాన్ కాదు, ఆల్రెడీ భారతదేశంలో టెర్రరిస్టులు ఉన్నారు. అదే రాజకీయ రూపంలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళకన్నా డేంజర్. ఎందుకంటే వీళ్ళు చక్కగా ఉంటే వాళ్ళు రారుగా, వీళ్ళు సీసీ ఫోటోలు పెడితే వాళ్ళు రారుగా, వీళ్ళున్న బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ చక్కగా వాడితే వాళ్ళు రారుగా. వీళ్ళు బడ్జెట్లు వాడరు, ఏం వాడరు. చనిపోయిన తర్వాత అక్కడ పోయి ధర్నాలు చేసి ఓటు రాజకీయాలు తప్ప ప్రజలకు కాపాడే రాజకీయాలు చేయలేరని గట్టి నమ్మకం. జై జై. థ్యాంక్ యూ.